డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? అయితే మీకోసమే మనీ మెడిటేషన్ ప్రోగ్రామ్. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి కిన్నెరా వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ నాగచంద్రిక అమ్మతో మనం ప్రేమలో కనిపించే డేంజర్, కొన్ని భయంకరమైన ప్రమాదకరమైనవి కూడా మనకు చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు. వాటిని ఎలా గుర్తించాలి అనేది అమ్మ దగ్గర తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. అమ్మ, ఇందాక నేను అన్నట్లు మామూలుగా ప్రతిదానికి సింటమ్స్ అనేది బయటపడతాయమ్మా. మనం హెల్త్ బాగలేదు అన్నా అది ఎంత పెద్ద భయంకరమైన జబ్బు అయినా చిన్న చిన్న సింటమ్స్ కనిపిస్తాయి. మనం దాన్ని కేర్లెస్ చేయడం వల్లే ప్రాణం పోయేదాకా వస్తుంది. యాజ్ ఇట్ ఈస్ ప్రేమలో కూడా అంతే. నాకు తెలిసి ప్రతి దాంట్లో కనిపిస్తాయి. కాబట్టి కొందరు పిచ్చి ప్రేమలో ఉంటారు. అవతల పర్సన్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ వీళ్ళు ఆ ప్రేమలో కనిపెట్టరు అనమాట. అంటే చిన్న చిన్న సింటమ్స్ మనకు అర్థం ఎలా చేసుకోవాలి. అవతల పర్సన్ మనల్ని డేంజర్లో పెడుతున్నాడు, మనకు ఒక ప్రమాదకరమైన సిచ్యువేషన్. ఇప్పుడు చాలా మంది చూస్తూ ఉన్నామమ్మ, ప్రేమను నమ్మి అమ్మాయి కానీ అబ్బాయి కానీ బలి అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అక్కడ దాకా పోకుండా, ప్రాణాలు పోకుండా, మనం నిన్న చూసుకున్నా కూడా గండిపేట ఇన్సిడెంట్. ఆ అమ్మాయి ఎంత చిన్న ఏజ్ అంటే కేవలం అబ్బాయి కాలేజ్లో డ్రాప్ చేస్తానని చెప్తే, అంటే ఒక లవర్ మీద ఉన్న నమ్మకం రేప్ చేయించి చంపడం అనేది నిజంగా భయంకరమైంది. అది అలా కాకుండా ఎలా కనిపెట్టాలంటారు? ఎవరైనా సరే, ఆడ అయినా మగ అయినా. ప్రేమ అనేది ఒక నమ్మకం. నమ్మకం ఉన్నప్పుడే ప్రేమిస్తాం అవతల వాళ్ళ మీద. ఒక నమ్మకము ఇక చెప్పడానికి లేదు. ఆ ప్రేమ అనేది అలౌకికమైనటువంటి ఒక భావన, అది ఉంటుందన్నమాట. మనిషి అవతల వాళ్ళని నమ్మి మనము ప్రేమించినప్పుడు ఆ ప్రేమలో అన్నీ వచ్చేస్తాయి. ఇంకా నమ్మకము, తర్వాత ఆత్మీయత, బాధ్యత, త్యాగము, అన్నీ అదే ప్రేమ అంటే. అసలు అంటే ప్రేమలో కూడా చాలా రకాలు ఉంటాయి కొన్ని, కానీ నిజమైన ప్రేమ వేరే ఉంటుంది. అది అట్లాంటి ప్రేమ అది ఇద్దరిలో ఉంటే ఓకే. అది ఒకసారి అది ఒక్కరిలోనే ఉండొచ్చు. అది మగ అనలేము, ఆడ అనలేము. ఎనీహౌ ఏదైనా సరే ఒక మనిషిని మనము వ్యక్తిగతంగా ఇష్టపడి నమ్మి మనము వాళ్ళు కావాలి, ఆ కేర్ వాళ్ళది, ఇవన్నీ చూసినప్పుడు మనకు అనిపిస్తుంది ఈ వ్యక్తితో మనం ఉంటే బాగుంటుంది, నేను భద్రంగా ఉంటాను, నేను హ్యాపీగా ఉంటాను అని ఒక నమ్మకం ఉన్నప్పుడే అవతల వాళ్ళకి మనము సరెండర్ అయిపోతాం. ఆ సరెండర్ అంటే ప్రేమతో సరెండర్ అయిపోతాం అనమాట. సో కొంతమంది ఏంటంటే నిజంగానే ఫస్ట్ ప్రేమ ఎట్లుంటుందో లాస్ట్ వరకు అదే ప్రేమలో కొంతమంది చూపిస్తారు. చాలా తక్కువ మంది కదమ్మా. చాలా మంది ఏంటంటే మనం ఎప్పుడు నమ్మి ఎక్కువ ప్రేమించి ఎక్కువ ఇష్టపడతామో చులకన చేసేసుకుంటారు వాళ్ళు అవతల వాళ్ళు కూడా. ఇదేంటిలే పోతారు. అది ఆడ కావచ్చు, మగ కావచ్చు, మనం ఒక్కరిని అనడానికి లేదు. ఇలా కూడా ఉంటాయి. కానీ ఎక్కువ శాతం జెంట్స్లో నుంచే వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు జరిగే పరిణామాలన్నీ చూస్తున్నాం కదా. అది అట్లాంటి ప్రేమలో మనము పడ్డప్పుడు ఫస్ట్లో ఉన్నప్పుడు ఎంతో ప్రతి క్షణము కలవాలనిపించడము, కలిసి మాట్లాడుకోవడము, ఇంకా కలిసి భోజనం చేయడం కావచ్చు, ఎప్పుడు చూసినా వాళ్ళ సన్నిధిలో ఉండాలనుకోవడము, వాళ్ళ మాటలు వినాలనుకోవడము, ఇట్లాంటివి చాలా ఉంటాయి అన్నమాట. అంటే రెండు పక్కల నుంచి వస్తుంది. కలుస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. కొద్ది రోజులు గడిచిపోయిన తర్వాత ఎవరిలో ఒకరిలో ఒక మార్పు వస్తుంది. అదే మన సిమ్టమ్స్ అలా. అంటే ముందు ఉన్నంత ఇంట్రెస్ట్ లేకపోవడము, ఫోన్ చేసినా తీయకపోవడము, మాట్లాడడానికి వచ్చినా కూడా లేనని చెప్పమంటము, ఇట్లాంటివి కూడా రావద్దనడము, అట్లాంటివి కొద్దిగా స్టార్ట్ అయినప్పుడే యువతల వాళ్ళు కొంచెం అలర్ట్ అయిపోవాలి. అరే ఏంటి ఇక్కడ మార్పు వచ్చేసింది, ఎందుకు ఇట్లా అని అనుకుంటాం. కానీ ఆ మార్పును తొందరగా యాక్సెప్ట్ చేయలేము, అస్సలు చేయలేము. అంత ఇది ఉంటుందన్నమాట. సో ఆ వ్యక్తి అంటే నా అనుభవం ఇప్పుడు ఎందుకు అంతగా ఉంటుందంటే, వాళ్ళల్లో ఎదుటి వాళ్ళు ఎవరైతే ప్రేమిస్తున్న వాళ్ళల్లో మనము తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, తర్వాత భర్త ప్రేమ, ప్రియుని ప్రేమ, ప్రతిదీ బిడ్డ ప్రేమ, ప్రతిదీ వాళ్ళ దగ్గర నుంచి మనం కోరుకుంటాం అన్నమాట. అది కనిపించవచ్చు కూడా కొంతమందిలో. అది చాలా చూస్తారు కొంతమంది. అలా ఉన్నప్పుడు ఏం చేస్తాం, మన సర్వస్వం వాళ్ళే అనుకుంటాం. 24 గంటలు వాళ్ళ గురించి ఆలోచించడము, వాళ్ళు ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావడము. ఇప్పుడే అన్నావు, అమ్మాయి ఇట్లా రమ్మంటే వెళ్ళిపోయిందమ్మా వేరే ఫ్రెండ్స్తో. ఎంత ఘోరమైన సిచ్యువేషన్ అది. ఎంత తప్పు చేస్తున్నాడు అసలు, ఎంత తప్పు. ఎంత నిన్ను ప్రేమించి నమ్మకం ఉంటేనే ఒక ఆడపిల్ల నీతో వస్తుంది. అట్లాంటిది వాడు నిజంగా వాడు ప్రేమ కాదు వాందది, వాడు కావాలని ట్రాప్ చేస్తున్నాడు అనుకుంటున్నా. కానీ దీనికి తప్పకుండా వాడు అనుభవించి తీరుతాడు. అది కర్మ అనేది ఒకటి ఉంటుంది రాధా వెనకల. ఏది చేసినా కూడా దాన్ని
తప్పకుండా వాళ్ళు స్వీకరించాల్సి వస్తుంది తిరిగి మళ్ళా. అది గుర్తుపెట్టుకుంటే ఎవరు ఇట్లాంటి తప్పుడు పనులు చెయ్యరు అసలు. ప్రేమించినప్పుడు సరే నీకు ఒకవేళ కొద్ది రోజుల తర్వాత నీకు ఇష్టం లేకపోతే చెప్పేసే, అంతే కదా, చెప్పేసే. క్రమంగా కొద్దిగా వాళ్ళు జీర్ణించుకుంటారు. ఇందాక మీరు అన్నట్టు ఒక నమ్మకం మనిషిని ఎక్కడికైనా తీసుకెళ్తుంది. చూడు ఆ ప్రాణం అంటే అమ్మాయి ఇప్పుడు నిజంగా ఆ అమ్మాయి కూడా ఫస్ట్లో ఏమన్నా వీడి దగ్గర నుంచి కనిపించింటాయి కదా, వీడు నన్ను అంటే ఆ అమ్మాయి గుర్తించలేకపోయిందేమో. గుర్తించలేము. అది అయినా మనసుకు ఏమనిపిస్తుంది అంటే ఒకవేళ అది అన్నా కూడా అది వాడి మీద ఉండే ఒక ప్రేమతో, ఆమె నమ్మకంతో ఎక్కడో చిన్న మార్పు కనిపించినా కూడా దాన్ని ఆమె అరిగించుకోలేదు. ఇంకోటి కూడా ఏం కాదు, నేనేమైనా పొరపాటు పడుతున్నానేమో అనుకుంటాం అంతే తప్ప, అంటే ఆ వ్యక్తి మీద అంత నమ్మకం ఉంటుందన్నమాట. సో ఎక్కడికి పిలిచినా ఇప్పుడు మన అన్న తండ్రి మన వాళ్ళు ఎక్కడికైనా పిలిస్తే మనం వెళ్ళమా? నేను చెప్పాను ముందే, అన్నీ వాళ్ళలో చూస్తుంది, అన్నీ తండ్రి అన్న అన్నీ వాళ్ళు అనుకున్నప్పుడు ఆ నమ్మకంతోనే కదా వాడు ఎమ్మడి పోయింది అమ్మాయి, నన్ను భద్రంగా చూసుకుంటాడు అని చెప్పేసి. అంత స్టార్టింగ్ లోనే మనం కనుక్కునే అంటే ఇదనే కాదు, ఇట్లా ఎంతో మంది అమ్మాయిలు ఉంటారు, ఎంతో మంది అబ్బాయిలు ఉంటారు. ఒకవేళ మీరు అన్నట్టు స్టార్టింగ్ లో వాళ్ళు మనల్ని అవాయిడ్ చేస్తున్నారు, ఒక చిన్న మధ్యలో ఎంతో మంది అమ్మాయిలు ఉన్నారు అబ్బాయిలు ఉన్నారని అంటున్నావు. ఎంతమంది అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నా అమ్మాయిలు అబ్బాయిని ఎక్కడ రేప్ చేస్తారని ఎక్కడ రాలేదు. అమ్మాయి తీసుకెళ్ళిపోయి మోసం చేసి 10 మంది ఆడవాళ్ళకి అప్పగిచ్చినారని చెప్పి ఎక్కడైనా విన్నావా? మగాడు చేస్తున్నాడు తప్పు వాడు రేప్ చేయొచ్చు, ఇంకా 10 మంది మగాళ్ళతో పంచుకోవచ్చు. ఏ ఆడదైనా వాడిని రేప్ చేసి లేదా తన స్నేహితులతో తీసుకెళ్ళి ఎక్కడికన్నా రేప్ చేయించింది అనేది నువ్వు చరిత్రలో విన్నావా? నేనైతే వినలా. మరి ఎంత డిఫరెన్స్ ఉంది అక్కడ? అంటే నేను ఏదో మొగాళ్ళని ఏదో తిట్టిపోస్తున్నా నేను అంటం లేదు, జనరల్గా చెప్తున్నా. నేను ఎంత నిన్ను ఇష్టపడి ఎంత నమ్మితే నీతో వస్తుందిరా వెదవాన్ని, ఎందుకు ఇంత ఘోరమైన పని చేశావు? ఆ బిడ్డ జీవితమే నాశనం చేశావు కదా. వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళకి తీరని 10 నెలలు మోసి కానీ చదివించి ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు ఆ తల్లిదండ్రులు. దారుణం ఏంటంటే ఆ బిడ్డ కోసమే వీళ్ళు అక్కడ ఉన్న ఊరి ఇల్లు వదిలి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వస్తే ఇక్కడ ఇలా అన్యాయంగా అమ్మాయే పోయింది. అంటే మీరు అన్నట్టు కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలేమో. మీరు అంటున్నారు చూడండి, మనల్ని అవాయిడ్ చేస్తారు, బ్లాక్ లో పెడతారు, బ్లాక్ చేస్తారు. అప్పుడే ఇంకా మనం ఇంకా వద్దు అనుకొని కష్టం అనిపిస్తుంది మనసుకు, నేను కాదండంలే. కానీ మెల్లగా మన మనసును మనం స్వాధీనం తెచ్చుకొని మన జీవితం మనం బతకడానికి మనం ముందుకెళ్ళాలి తప్ప వీడు లేకపోతే మన జీవితం లేదు అని ఎప్పుడు అనుకోకూడదు. మొదటి నుంచి అయితే వాళ్ళు ఉన్నారా మనతో తోడుగా పుట్టినప్పుడు. నేను ఇదే ఫస్ట్ తెచ్చుకుంటా ఎవరికైనా కూడా. ఫస్ట్ నుంచి లేము, మధ్యలో వచ్చాము, మధ్యలో వెళ్ళిపోతున్నారు. వీళ్ళ కోసం మన మొత్తము చిన్నప్పటి నుంచి మన కన్న తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, మన బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఇంతమందిని కాదనుకొని ఆ వ్యక్తి కోసం చచ్చిపోవాలా? నిజంగా మీరు అన్నట్టు ఏంటంటే డైవర్షన్ అవ్వాలి నిజంగా, అది కొంచెం గుర్తించి. కానీ మార్పు అన్నారు చూడండి ఫస్ట్లో మీరు, చాలా కష్టం రాదా అని. అది 100% కష్టం. ఎందుకంటే ఒక మనిషిని ప్రాణంగా ప్రేమించి వాడి నుంచి ఒక డేంజర్ వస్తుంది, వాడు నన్ను వదిలేస్తాడు లేదా ఇంకేదన్నా చేస్తాడు అనేది అది నిజంగా అంత ఈజీ కాదు. సో మీరు అన్నట్టు ముందుగానే గుర్తించండి, స్ట్రాంగ్గా ఉండండి. స్ట్రాంగ్గా ఉండాలి. అది ఆత్మహత్యలు చేసుకోవడము చేయకూడదు కదా. రైట్, థ్యాంక్ యూ అమ్మా.